వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. ఉచిత పశు వైద్య శిబిరాలు సద్వినియోగం చేసుకోవాలని శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి సూచించారు. వైద్య శిబిరానికి నరసనపేట శాసనసభ్యులు బొగ్గు రమణమూర్తి ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా పశు వైద్య శిబిరం ఏర్పాట్లను పరిశీలించి ఆరా తీశారు. అనంతరం శాసనసభ్యులు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని అమలు చేసే దిశగా అడుగులు వేస్తుందన్నారు. పాడి పశువుల వల్ల నిత్యం ఆదాయం ఉంటుందని, రైతు సోదరులు పశువుల వ్యాధులకు కావలసిన వైద్యం అందించే నిమిత్తం ఈ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేశామని, నట్టల నివారణ మందుల పంపిణీ, గర్భకోశ వ్యాధులకు చికిత్సలు, పశువ్యాధి నిర్ధారణ పరీక్షలు, వ్యాధి నిరోధక టీకాలు, శాస్త్రీయ యాజమాన్యంపై అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని, చికిత్సతో పాటు వాటికి కావలసిన మందులు కూడా ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందని అన్నారు. 20 నుంచి 31 వరకు ఈ పశు వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేసి పశువులకు సంబంధించిన వ్యాధులకి కావలసిన మందులే ఇవ్వడం కాకుండా రైతులకి ఈ పశు పోషణ పైన, గొర్రెల పెంపకం పైన, కోళ్ల పెంపకం పైన అవగాహన కార్యక్రమాలు జరపమని గౌరవ మంత్రి గారు సూచనలతో ఈవేళ ఈ పశు వైద్య శిబిరాల్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందువల్ల రైతుకి వ్యవసాయంకి సహకారంగా తోడుగా పశుపోషణ చేసుకుంటే, గొర్రెల పెంపకం చేసుకుంటే, నాటుకోలు పెంపకం చేసుకుంటే వేడి నీరు చల్లని నీళ్ళలాగా నిత్యం ఆదాయం వచ్చే పరిస్థితి ఉంది. ప్రభుత్వం గ్రామానికి ఈ పశు వైద్య కేంద్రాల్ని 10 రోజులు 11 రోజులు వ్యవధిలో మండలంలో 2 టీములుగా ఏర్పడి ముఖ్య గ్రామాల్లో 3-4 పంచాయతీలకు ఒక దగ్గర, కాదు 2 పంచాయతీలకు ఒక దగ్గర ఈ పశు వైద్య శిబిరాలు పెట్టి రైతులకి వాళ్ళ పశువులకి వైద్య పరీక్షలు చేయడమే కాకుండా, మందులు ఇవ్వడమే కాకుండా రైతులకు ఒక అవగాహన కల్పించడానికి కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖ జేడీ, డిఎల్డిఏ, డిడి, డాక్టర్లు, సర్పంచులు, మాజీ సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. పంచాయతీలో అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే నడుగుతుటి ఈశ్వరరావు సందర్శించారు. లావేరు మండలం తాళ్లవలస పంచాయతీకి చెందిన రావివలస అంగన్వాడీ కేంద్రాన్ని ఎమ్మెల్యే నడుగుతుటి ఈశ్వరరావు సందర్శించారు. సందర్భంగా ఎమ్మెల్యే అంగన్వాడీలోని చిన్నారులతో కాసేపు ముచ్చటించారు. పోషకాహార లోపాలు తలెత్తకుండా ఉండేందుకు పిల్లల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని,
పిల్లల్లో చిన్న వయసు నుంచే సరైన ఎదుగుదల ఉండేలా ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. నరసన్నపేటలో గల కోర్ సెంటర్ నందు బుధవారం ప్రారంభమైన జేఈఈ మెయిన్స్ పరీక్షలకు విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. ఇంటర్ విద్యార్థులకు జేఈఈ మెయిన్స్ పరీక్షలు బుధవారం నుండి ప్రారంభమయ్యాయి. నరసన్నపేటలో గల కోర్ సెంటర్ నందు బుధవారం నాడు అధిక సంఖ్యలో విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. ఉదయం 9 గంటలకు ఒక సెషన్, మధ్యాహ్నం 3 గంటలకు ఒక సెషన్ గా పరీక్షలు నిర్వహించగా మార్నింగ్ సెషన్ లో 298 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా 295 మంది విద్యార్థులు హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్ 298 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 295 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఇదిలా ఉండగా శ్రీకాకుళం జిల్లాకు నరసన్నపేట కోర్ సెంటర్ ని ఇవ్వటం వల్ల నరసన్నపేట చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎంతో ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఇదివరకు ఈ ఆన్లైన్ ఎగ్జామ్స్ రాయడానికి దూర ప్రాంతాలకు తరలి వెళ్లాల్సి ఉండేదని, ఇప్పుడు నరసన్నపేటలో కోర్ సెంటర్ ఏర్పాటు చేయడం వల్ల తమకు ఎంతో మేలు చేకూరిందని వారు ఈ సందర్భంగా తెలియజేశారు. ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్ర అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ నిరుద్యోగ భృతి ఇవ్వకపోవటం, ఎన్నికల హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని, చంద్రబాబు మెగా డిఎస్సీ ఎక్కడా, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన మీరే మాట ఇచ్చి తప్పుతారా అని అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబుని ప్రశ్నించారు. అఖిల భారత యువజన సమాఖ్య ఏఐవైఎఫ్ 23వ జిల్లా మహాసభ శ్రీకాకుళం రామలక్ష్మణ సెంటర్లో గల దాసరి నాగభూషణరావు క్రాంతి భవన్ నందు ప్రారంభ సూచికగా అరుణ పతాకాన్ని ఎగురవేశారు. जिंदाबाद ये वैएफ, जिंदाबाद ये वैएफ, वद्दल्लाले अखिल भारतीय युवजन समाख्य, वद्दल्लाले अखिल भारतीय युवजन समाख्य. అనంతరం జరిగినటువంటి సభలో ఏఐవైఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు పరుచూరి రాజేంద్రబాబు, సిపిఐ జిల్లా కార్యదర్శి చాపర వెంకటరమణ, మొజ్జాడు యువందర్లు మాట్లాడుతూ యువగళం పాదయాత్ర సమయంలో ఎన్నికలకు ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ లు నిరుద్యోగుల సమస్యల పరిష్కారానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, మెగా డిఎస్సీ మీద తొలి సంతకం చేస్తామని ఇచ్చిన 6 నెలల్లో నిరుద్యోగ భృతి ఇవ్వడంతో పాటుగా ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనే ధ్యేయంగా 20 లక్షల మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి నిరుద్యోగుల ఓట్ల ద్వారా అధికారంలోకి వచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కూటమి పెద్దలు నేడు నిరుద్యోగులకు ఇచ్చినటువంటి మాటను మరిచారని, 45 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగినటువంటి చంద్రబాబు నాయుడు తన మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రచురించినటువంటి మాటలను నేడు మరిచిపోవటం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పలు ప్రభుత్వ కార్యాలయాలకి ముఖ్యమంత్రి మరియు ఉప ముఖ్యమంత్రి ఫోటోలను జనసేన పార్టీ నాయకులు అందజేశారు. బుధవారం పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీలో పలు ప్రభుత్వ అటవీ శాఖ, గ్రామీణ నీటి సరఫరా మరియు అగ్నిమాపక భద్రతా విభాగ కార్యాలయాలకి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఫోటోలను నియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు వెళ్లి సంబంధిత అధికారులకు అందజేశారు. పవన్ కళ్యాణ్ చెప్పింది తూచా తప్పకుండా పాటిస్తామని, అధికారం అంటే బాధ్యత అని జనసేన నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు హరీష్ కుమార్ శ్రీకాంత్, పలాస నియోజకవర్గ సీనియర్ నాయకులు కోన కృష్ణారావు, కళ్ళ ఉమాశంకర్ తదితరులు పాల్గొన్నారు. పాతర్లపల్లి హైస్కూల్ ను ఎమ్మెల్యే ఎన్ఈఆర్ ఆకస్మిక తనిఖీ చేశారు. రణస్థలం మండలం పాతర్లపల్లి హైస్కూల్ ను బుధవారం ఎమ్మెల్యే నడిగుతుటి ఈశ్వరరావు ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పాఠశాల తరగతి గదుల నిర్వహణ, తాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజనం నాణ్యత గురించి సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఎన్ఈఆర్ మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని, ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని, విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. విద్యార్థుల సమస్యలపై సంబంధిత అధికారులు తమ దృష్టికి తీసుకురావాలని ఎమ్మెల్యే సూచించారు. రాష్ట్రంలోని ఖర్గాపూర్లో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటికల పోటీల్లో కుప్పిలి శ్యామలరావుకు ఉత్తమ విలన్ గా అవార్డు లభించింది. ప్రవాసాంధ్ర నవ్య కళా పరిషత్ వారు వెస్ట్ బెంగాల్ రాష్ట్రంలోని ఖర్గాపూర్లో నిర్వహించిన అఖిల భారత స్థాయి నాటికల పోటీల్లో ఆమదాలవలస పట్టణానికి చెందిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు కుప్పిలి వెంకటరాజారావు దర్శకత్వం వహించిన పులికాలం అనే నాటికలో విలన్ పాత్రగా నటించిన కుప్పిలి శ్యామలరావుకు ఉత్తమ విలన్ గా అవార్డు లభించింది. అదే నాటికలో నటించిన దీపికకు ఉత్తమ నటిగా కన్సలేషన్ బహుమతి లభించింది. ఈ బహుమతులను సినీ నటుడు నాగినీడు చేతుల మీదుగా అవార్డులను సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా వారిని పట్టణంలోని పలువురు ప్రముఖులు అభినందించారు. మెగా రక్తదాన శిబిరాన్ని పలాసలో నిర్వహించారు.
నిత్య జీవితంలో ఎంతో మందికి సకాలంలో రక్తం అందక ప్రాణాలు కోల్పోతున్నారని, అటువంటి పరిస్థితి ఏర్పడకుండా యువత రక్తదానం చేయాలని పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష అన్నారు. పలాస ఎమ్మెల్యే కార్యాలయంలో బుధవారం విశాఖపట్నం ఎన్టీఆర్ ట్రస్ట్, శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రి, టెక్కలి ప్రభుత్వ ఆసుపత్రి, కాశీబుగ్గ ప్రాణదాత, శ్రీకాకుళం రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో నందమూరి తారక రామారావు వర్ధంతిని, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజుల సందర్భంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ముందుగా పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష, పలాస నియోజకవర్గం టీడీపీ సమన్వయకర్త యార్లగడ్డ వెంకన్న చౌదరి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గౌతు శిరీష మాట్లాడుతూ, రక్తదానం చేయడం ద్వారా ఆపదలో ఉన్నవారికి ప్రాణాలు కాపాడవచ్చన్నారు. రక్త నిల్వలు లేకపోవడంతో ఎంతో మంది మృత్యువాత పడుతున్నారని, రక్తదానం చేయటం ద్వారా మరో ప్రాణం కాపాడబడుతుందని చెప్పారు. ప్రతి వ్యక్తి ప్రతి 6 నెలలకు ఒకసారి రక్తదానం చేయొచ్చన్నారు. దీంతో ఆరోగ్యంగా ఉంటారని, మరలా కొత్త రక్తం తయారవుతుందని అన్నారు. ప్రతి ఏడాది టీడీపీ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాలు నిర్వహించడం జరుగుతుందని, ఈ ఏడాది కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించిందని చెప్పారు. ప్రతి సంవత్సరం జనవరి 18న ఎన్టీఆర్ గారి వర్ధంతి సందర్భంగా తెలుగుదేశం పార్టీ పెద్ద ఎత్తున రక్తదాన శిబిరాన్ని ప్రోత్సహిస్తూ వస్తున్న విషయం మీ అందరికీ తెలిసిందే. అయితే జనవరి 18 కొన్ని కారణాల వల్ల, స్థానిక కారణాల వల్ల ఆ రోజు మేము సెలబ్రేట్ చేయలేకపోయాము. అనుకోకుండా రేపు 23వ తారీఖున నారా లోకేష్ గారి జన్మదినం కూడా కలిసి రావడం వలన ఈరోజు ఎన్టీఆర్ గారిని స్మరించుకుంటూ నారా లోకేష్ గారి జన్మదిన సందర్భంగా పలాసలో తెలుగుదేశం, జనసేన మరియు బీజేపీ మరియు రక్తదానానికి ఎప్పుడు సంసిద్ధంగా ఉండే అనేక మంది సోదరుల సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరాన్ని ఇక్కడ విజయంతం చేయడానికి ప్రతి ఒక్కరికి కూడా మీ ద్వారా ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ప్రతి సంవత్సరం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా గత 5 సంవత్సరాలు కూడా ఉత్తరాంధ్రలో పలాసలో ఎప్పుడు రక్తదాన శిబిరం పెట్టినా ప్రతి ఒక్కరు కదలి వచ్చి పెద్ద ఎత్తున విజయవంతం చేసి పలాసకి ఒక గుర్తింపు ఇచ్చిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ జోహార్ ఎన్టీఆర్. మరియు రేపు జరగనున్న లోకేష్ గారి జన్మదినానికి మనందరి తరపున ఆయనకి శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. రక్తదాన శిబిరంలో సుమారు 700 మంది పాల్గొని రక్తదానం చేయడం జరిగిందని, రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.